హైడ్రోకార్బన్స్. సో హైడ్రోకార్బన్స్ అనేది ఏంటంటే ద కాంపౌండ్ ఇన్ విచ్ we have ఓన్లీ హైడ్రోజన్స్ అండ్ కార్బన్స్. అంటే హైడ్రోజన్స్ను అదేవిధంగా కార్బన్స్ కనుక ఉంటే దెన్ దట్ ఈస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ హైడ్రోకార్బన్స్. అంటే ఎగ్జాంపుల్కి CH4, C2H4, C2H2, C4H10. సో ఇవన్నీ ఏంటంటే హైడ్రోకార్బన్స్. అంటే అందులో ఓన్లీ హైడ్రోజన్స్ అండ్ కార్బన్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ హైడ్రోకార్బన్స్. అండ్ దిస్ హైడ్రోకార్బన్స్ ఆర్ డివైడ్ ఇంటూ టూ టైప్స్. సో టూ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఉన్నాయి. సో హైడ్రోకార్బన్స్ which are two. One is open chain hydrocarbons, and another one is closed chain hydrocarbons. Open chain hydrocarbons and another one is closed chain hydrocarbons. So open chain hydrocarbons are also called as aliphatic. So వీటిని ఇంకొక నేమ్ ఏమంటారంటే దీన్ని aliphatic hydrocarbon అనొచ్చు. aliphatic hydrocarbons. మరి ఈ ఓపెన్ చైన్ ఏంటి, క్లోజ్డ్ చైన్ ఏంటి అనేది ఒక చూద్దాం. అండ్ క్లోజ్డ్ chain hydrocarbons are also called as cyclic hydrocarbons. దీని acyclic కూడా చెప్పుకోవచ్చు, దీన్ని acyclic. So let us see an example of open chain hydrocarbons. So CH3, CH2, CH2, CH3, CH3, CH2, 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 CH2 ఇదే. సో ఈ విధంగా ఒక కంప్లీట్ చైన్ కనుక సిస్టంలో ఉంటే, అంటే అందులో ఎటువంటి లింకప్ లేకుండా ఉంటే, సో దీనిని ఏమంటాం మనం ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ అని చెప్పి అంటాం. ఓపెన్ చైన్ అంటే ఎటువంటి లింకప్ లేదనమాట స్టార్టింగ్కి ఎండింగ్కి. కానీ ఇక్కడ కనుక చూసినట్లయితే కంప్లీట్గా మనకి ఇక్కడ చైన్ సిస్టమ్ ఒకదానికి ఒకటి అన్ని లింకప్ అయింది కాబట్టి దీన్ని మనం సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటాం. సైక్లిక్ హైడ్రోకార్బన్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది అంటున్నారు. సో ఏంటంటే ఇక్కడ చైన్ కనుక ఈ విధంగా ఓపెన్లో కనుక ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్. సో ఈ విధంగా క్లోజ్డ్లో ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైక్లిక్ హైడ్రోకార్బన్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీస్ హైడ్రోకార్బన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. సో హైడ్రోకార్బన్స్ అనేటివి టూ టైప్స్గా క్లాసిఫై చేశారనమాట. సో ఫస్ట్ వచ్చేసి saturated hydrocarbons, and another one unsaturated hydrocarbon. So saturated hydrocarbon, unsaturated. So ఇవి ఏంటంటే చూద్దాం. So saturated hydrocarbons are the hydrocarbons which consist of a single bond between the carbons. అంటే కార్బన్కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉండేటువంటి కాంపౌండ్స్ ఏవైతున్నాయో, హైడ్రోకార్బన్స్ ఏవైతున్నాయో అవన్నీ ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కిందకు వస్తాయి. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ద హైడ్రోకార్బన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ ద కార్బన్స్ ఈజ్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అంటే కార్బన్కి మధ్య డబుల్ బాండ్, అదేవిధంగా ట్రిపుల్ బాండ్. సో ఎయిదర్ డబుల్ బాండ్ ఓ ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ అయినా ఉండాలి లేదా ట్రిపుల్ బాండ్ అయినా ఉండాలి. సో అటువంటి కాంపౌండ్స్ మనం ఏం చెప్పుకుంటాం అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. దీనికి ఏం చెప్పుకున్నాం అంటే మనం ఫస్ట్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు, సో ఆల్ ద hydrocarbons which are having a carbon to carbon single bond are said to be called as alkanes. వీటిని ఏం పేరు చెప్పుకుంటే మనం ఆల్కేన్స్ గా చెప్పుకుంటాం. అండ్ ఆల్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్
అండ్ ఆల్కైన్స్. అంటే కార్బన్కి డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటాం, అదే కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అంటాం, కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్. సో ఆల్ ద alkenes come under saturated hydrocarbons. Alkenes and alkynes comes under unsaturated hydrocarbons. ఓకే, సో దీనికి పైన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం ఒకసారి. సో ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి CH3, CH2, CH2, CH3. సో ఇది ఏ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్ కిందకు వస్తుందంటే దిస్ ఈస్ ఓపెన్ చైన్ అండ్ ఆల్సో సాచురేటెడ్. ఎందుకంటే అన్ని కార్బన్ మధ్య అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 బాండ్ CH, 1 2 3 4 డబుల్ బాండ్ CH2 ఇలా. సో ఇది ఏ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్ కిందకు వస్తుంది? సో చైన్ ఓపెన్లో ఉంది కాబట్టి ఓపెన్ చైన్. అండ్ ఇది సాచురేటెడా అన్సాచురేటెడా? ఎస్. సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది దేని కిందకు వస్తుంది అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే ఆల్కిన్. సార్ ఇక్కడ కూడా సింగిల్ బాండ్ ఉంది కదా అంటే మనకు డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కొనుక్కుంటే ఇంకా వాటితో అవసరం లేదు. మనకు ఇక్కడ సింగిల్ బాండ్ ఉన్నా ఇక్కడ మనకు డబుల్ బాండ్ అనేది ఉంది కాబట్టి సో ప్రయారిటీ దీనికి ఇస్తాం, డబుల్ బాండ్కి. సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి దెన్ దట్ ఈస్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇలా ఉంటే సో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఏ ఓపెన్ చైన్ అండ్ ఆల్సో అన్సాచురేటెడ్. ఎందుకంటే ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ అ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో మీ టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఒకసారి ఆ ఎగ్జాంపుల్స్ అనేది ఒకసారి వ్యూ చేద్దాం. లెట్ us వ్యూ దోస్ ఎగ్జాంపుల్స్. సో ఇవి ఎగ్జాంపుల్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ అన్సాచురేటెడ్? జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇచ్చిన వాటిలో అన్సాచురేటెడ్ ఏవి ఆన్సర్ చేయమన్నారు. సో ఫస్ట్ చూడండి, CH3, CH2, CH3. సో ఓపెన్ చైన్ అండ్ ఆల్సో ఇది సాచురేటెడ్ అన్సాచురేటెడ్? ఎస్, సాచురేటెడ్, ఎందుకంటే సింగిల్ బాండ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ CH3 బాండ్ CH డబుల్ బాండ్ CH2 ఇంతకుముందు చెప్పుకునేటువంటిదే. డబుల్ బాండ్ ఉంది కాబట్టి అన్సాచురేటెడ్. ఇక్కడ CH బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH డబుల్ బాండ్ CH. సో ఇది ఏంటంటే క్లోజ్డ్ చైన్ సైక్లిక్ ఫామ్లో వచ్చింది కాబట్టి సైక్లిక్ హైడ్రోకార్బన్ ఆర్ క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్ అండ్ ఇట్ కమ్స్ అండర్ అన్సాచురేటెడ్. ఎందుకంటే మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇట్ కమ్స్ అండర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇక్కడ CH ట్రిపుల్ బాండ్ C బాండ్ CH డబుల్ బాండ్ CH2. సో దిస్ ఆల్సో comes under open chain and also unsaturated hydrocarbon. సో రెండు ఉన్నాయి కాబట్టి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఉన్నాయి కాబట్టి it is unsaturated hydrocarbon. So E also is a double bond. We have a double bond here, so which is also called as unsaturated hydrocarbon. F is open chain. చూడండి ఇది ఒక చైన్ ఇలా లింకప్ ఇలా పైకి కనుక వచ్చింటే లింకప్ అయి ఉంటే ఇక్కడ మనకు క్లోజ్డ్ చైన్ ఓపెన్ చైన్ రెండు ఉండిండు, కానీ మనకి ఈ విధంగా ఓపెన్ చైన్ ఉంది కాబట్టి సో దిస్ ఇస్ అన్ ఓపెన్ చైన్ అండ్ ఆల్సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కాంపౌండ్స్ ఇన్ ద ఫాలోయింగ్ బ్రాంచెడ్ చైన్ అండ్ క్లోజ్డ్ చైన్. బ్రాంచెడ్ చైన్ ఏది? క్లోజ్డ్ చైన్. క్లోజ్డ్ చైన్ అంటే మనకు ఆ చైన్ ఏదైతే ఉంటుందో అది కంబైన్ క్లోజ్ కనుకుంటే దాట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్ చైన్. బ్రాంచ్ అంటే ఈ విధంగా సపరేట్గా ఉండేదాన్ని మనం బ్రాంచెడ్ చైన్గా చెప్పుకుంటాం. సో ఒకసారి ఆ ఎగ్జాంపుల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, CH3 బాండ్ CH కింద CH3 బాండ్ CH బాండ్ కింద CH2 బాండ్ CH3 ఇక్కడ CH2 CH3 ఉంది. సో ఈ విధంగా ఉండేదాన్ని మన బ్రాంచెడ్ చైన్ ఏది క్లోజ్డ్ చైన్ ఏది మనం ఐడెంటిఫై చేయాలి. సో బ్రాంచెడ్ చైన్ క్లోజ్, ఇక్కడ ఇందులో ఎటువంటి క్లోజ్డ్ చైన్ లేదు. ఇక్కడ కనుక లింకప్ ఇచ్చిందంటే అప్పుడు అది క్లోజ్డ్ చైన్గా అయిపోయిండు. కానీ ఇది బ్రాంచెడ్ చైన్ అవుతుంది, ఇది కూడా బ్రాంచెడ్ చైన్ అవుతుంది అన్నమాట. బ్రాంచ్ అంటే జస్ట్ కింద వేలాడుతూ ఉంటుంది ఒకటి, క్లోజ్డ్ అంటే దాన్ని తిరిగి మళ్ళీ ఫస్ట్ పై దానికి లింకప్ అయి ఉంటుంది అనమాట.
అంటే ఎగ్జాంపుల్కి ఈ విధంగా ఒక చైన్ అనుకుంటే ఈ విధంగా కింద ఉంటే దాన్ని బ్రాంచెడ్ చైన్ అంటాం. ఈ విధంగా మళ్ళీ దానికి కనెక్ట్ ఉంటే దాన్ని మనం క్లోజర్ చైన్ అని చెప్పుకుంటాం. అది ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూద్దాం. సో CH3 బాండ్ CH బాండ్ CH2 పైన CH2 ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే CH2 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 CH. సో ఇదంతా కంప్లీట్ చైన్ ఉంది కాబట్టి ఇది క్లోజర్ చైన్. అప్పుడు ఇదేమవుతుందంటే పక్కన సపరేట్గా ఉంది కాబట్టి ఇది బ్రాంచెడ్ చైన్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్గా క్లోజర్ చైన్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి కంప్లీట్గా ఇది చైన్ సిస్టంలో ఉంది కాబట్టి దిస్ ఈస్ ఏ క్లోజర్ చైన్ అండ్ ఆల్సో అన్సాచురేటెడ్, ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది కాబట్టి. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి అన్సాచురేటెడే. అండ్ ఇక్కడ మనకి ఎటువంటి క్లోజర్ చైన్ లేదు. పైన ఒక బ్రాంచ్ ఉంది, కింద ఒక బ్రాంచ్ ఉంది. సో అది మళ్ళీ తిరిగి మెయిన్ చైన్కి కనెక్టింగ్ లేదు కాబట్టి దిస్ ఇస్ ఏ బ్రాంచెడ్ చైన్ అండ్ ఆల్సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ ఫంక్షన్ గ్రూప్. సో ఫంక్షన్ గ్రూప్ అంటే తెలుసుకుందాం. సో ఫంక్షన్ గ్రూప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో డెఫినేషన్గా అడిగే ఛాన్స్ ఉంది అండ్ ఎక్కువ బిట్స్లో అడిగేటువంటి ఛాన్స్ అనమాట. సో ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ డిపెండ్ మెయిన్లీ ఆన్ అన్ atom or a group of atom in its molecules called as function group. సో ఫంక్షన్ గ్రూప్ అంటే ఇట్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఈ విధంగా ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కనుక తీసుకుంటే ఎగ్జాంపుల్కి, సో ఇట్ బిలాంగ్స్ టు బేస్డ్ అపాన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏదైతే ఒక ఆటమ్ కానీ లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కానీ మెయిన్ ఆర్గానిక్ కాంపౌండ్తో లింక్ అయిపోయినప్పుడు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే CH3 బాండ్ NH CH3, ఇక్కడ CH3 N. ఇక్కడ ఇంతకుముందు Nకి హైడ్రోజన్ ఉంది, ఇక్కడ Nకి వచ్చేసరికి హైడ్రోజన్ లేదు. ఇంకొక ఆర్గానిక్ కాంపౌండ్ అనేటువంటిది అటాచ్ అయింది అనమాట. అంటే దీంతో పోల్చుకుంటే రెండిట్లో ఏంటంటే డిఫరెన్స్, మనకు నైట్రోజన్కి ఇక్కడ H, ఇక్కడ నైట్రోజన్కి H లేదు, ప్లస్ ఒకటి CH3 అనేది యాడ్ అయింది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమవుతుందంటే రెండింటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ డిఫరెంట్గా ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ దేనివల్ల వస్తుందంటే డ్యూ టు ఏ యాటమ్, ఒక యాటమ్ ద్వారా కానీ లేదా ఒక గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ద్వారా కానీ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతుంది అనమాట. సో దట్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఈజ్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ గ్రూప్. దానిని మనం ఒక ఫంక్షనల్ గ్రూప్గా చెప్పుకుందాం. సో ఈ ఫంక్షనల్ గ్రూప్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేది ఒకసారి వ్యూ చేద్దాం. సో హియర్ వీ హ్యావ్ ఎ ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ఆల్కహాల్. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, కార్బన్ కాంపౌండ్స్ విత్ CH అండ్ X అనేది అంటే ఇక్కడ హాలోజన్స్. సో హాలోజన్స్ క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, అయోడిన్. సో వీటిని మనం ఏమంటామంటే హాలోజన్స్ అంటాం. సో క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ హాలోజన్స్. సో హాలోజన్స్ అంటే ఒక హైడ్రోకార్బన్కి ఈ హాలోజన్స్ లైక్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వీటి కనుక అటాచ్ ఉంటే then they are said to be called as halogen derivatives of hydrocarbons or hydrocarbons అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇవి ఏంటంటే ఈ హాలోజన్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్, ఇవి బ్రాంచెడ్ చైన్ కిందకి వస్తుంది. బ్రాంచెడ్ చైన్ కింద కంబైన్ అయ్యి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ as hydrocarbons. అండ్ ఆల్కహాల్స్కి వచ్చేసరికి ఇఫ్ ఏ హైడ్రోజన్ ఆటమ్ హ్యాస్ H2O, లైక్ ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఆల్కహాల్స్కి ఏ గ్రూప్ ఉంటుందంటే OH. అంటే హైడ్రోకార్బన్స్కి OH అనే గ్రూప్ కనుక ఉంటే దెన్ దట్ ఈస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ ఆల్కహాల్. ఎగ్జాంపుల్ CH3OH, CH2OH, CH3CHOH, CH3. అంటే ఈ విధంగా OH కనుక ఉంటే ఓన్లీ OH. ఓకేనా, పక్కన ఏదైనా ఒక కార్బన్, హైడ్రోకార్బన్ చైన్ సిస్టము, ఈ OH అనేటువంటి బ్రాంచెడ్ చైన్ కనుక ఉంటే దెన్ దట్ ఈస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ ఆల్కహాల్. సో OH దానికి ఒక ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి. OH అనేది కంపల్సరీ. అండ్ ఆల్డిహైడ్స్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి దాని క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ చేంజ్ అయింది. సో ఏం చేయిందంటే ఆల్డిహైడ్స్కి ఫంక్షన్ గ్రూప్ CHO. ఇంతకుముందు ఇక్కడ OH మాత్రం ఉంది, ఇక్కడ OHతో పాటు C కూడా ఉందన్నమాట. అంటే CHO ఈ విధంగా మూడు గనక కంబైండ్ అయి ఉంటే దెన్ దట్ ఈస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ ఆల్డిహైడ్.
So the example for aldehyde is given as HH double bond OH or otherwise CH3 bond CH double OH. సో అంటే కామన్గా ఇక్కడ ఏమొస్తుందంటే మనకు CHO, అంటే దీన్ని ఎలాబరేట్ చేస్తే మనకు ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎలాబరేషన్ ఫార్మ్ ఆఫ్ CHO. సో CHOని C డబుల్ బాండ్ O బాండ్ H. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఒక హైడ్రోకార్బన్ ఏదైనా సరే ఒక కాంపౌండ్ హైడ్రోకార్బన్ అనేది వచ్చేస్తుంది అనమాట, బ్రాంచెడ్ చైన్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆల్డిహైడ్. అదేవిధంగా కీటోన్స్ దగ్గరకు వచ్చేసరికి C డబుల్ బాండ్ O, అంటే ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ వస్తుంది, మిడిల్లో Cకి పైన డబుల్ బాండ్ O కనుక ఈ విధంగా కనుక వస్తే that is said to be called as ketones. It is said to be called as ketones group. సో కీటోన్ గ్రూప్ ఫామ్లో ఏంటంటే ఒక హైడ్రోకార్బన్ ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ C డబుల్ బాండ్ O. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ గ్రూప్ ఆఫ్ అ ketone and aldehyde. So carboxylic acid, which is another functional group. So general molecular form of carboxylic acid is ROOH. R అంటే ఒక hydrocarbons ఏదైనా, COOH is a functional group formula for the carboxylic acid. సో ఇక్కడ చూస్తున్నట్లయితే దీన్ని ఎలాబరేట్ చేస్తే అంటే COOHని ఎలాబరేట్ చేస్తే C డబల్ బాండ్ O బాండ్ OH. సో ఈ విధంగా ఈ ఫామ్లో కనుక ఉంటే దట్ బిలాంగ్స్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ అనమాట. సో కార్బాక్సైల్ గ్రూప్ కూడా అంటారు దాన్ని. సో దీన్ని ఎలాబరేషన్ ఫామ్ C డబుల్ బాండ్ O కింద బాండ్ OH. సో OH అంటే ఆల్కహాల్ సంబంధించింది, ఓకేనా. సో ఇక్కడ కనుక ఒక ఫంక్షన్ గ్రూప్ అంటే సంథింగ్ లైక్ ఒక హైడ్రోకార్బన్ కనుక ఉంటే అంటే O లేకుండా ఒక హైడ్రోకార్బన్ కనుక ఉంటే అండ్ ఓన్లీ OH కనుక ఉంటే దట్ బిలాంగ్స్ టు ఆల్కహాల్. కానీ ఇక్కడ హైడ్రోకార్బన్ బదులు C డబుల్ బాండ్ O కింద OH అని ఫామ్ అయింది. సో ఇది దేని కిందకి వస్తుందంటే కార్బాక్సిలిక్ యాసిడ్ కింద ఫామ్ అయింది. అంటే దాని యొక్క ప్రాపర్టీ చేంజ్, ఆల్కహాల్ నుంచి ఏంగా కన్వర్ట్ అయిందంటే యాసిడ్, ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్ చేంజ్ అవడంతో అది యాసిడ్గా కన్వర్ట్ అయింది అనమాట. అదేవిధంగా ఈథర్స్కి ఇక్కడ ఫామ్లో ఏంటంటే చూడండి O జస్ట్ అంటే ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ మిడిల్లో O అనేది ఉండాలన్నమాట. సో దట్ బిలాంగ్స్ టు ద ఈథర్స్. సేమ్ జస్ట్ లైక్ మనం వాటర్ ఏ విధంగా రాస్తామో, కాకపోతే వాటర్కి ఇరువైపులా మనకు హైడ్రోజన్స్ ఉంటాయి కదా, లైక్ O బాండ్ బాండ్ H ఇలా ఉంటాయి కదా. సో కాకపోతే ఇక్కడ వీటి బదులు ఏముంటుందంటే హైడ్రోకార్బన్స్ అనేది ఉంటుంది, వీటి బదులు ఏముంటుందంటే హైడ్రోకార్బన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ సెట్ టు బి కాల్డ్ యాజ్ ఈథర్స్ గ్రూప్, ఈథర్స్ అని చెప్పంటాం. అండ్ నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ఎస్టర్స్. సో ఎస్టర్స్ అంటే మనం కార్బాక్సిలిక్ యాసిడ్లో మనం COOH అని రాస్తాం, అవునా. అయితే ఈథర్స్కి వచ్చేసరికి రివర్స్ అనమాట, అంటే COOHకి H బదులు COOR అంటే ఒక ఇది R అంటే ఒక హైడ్రోకార్బన్, ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ మిడిల్లో C డబుల్ బాండ్ O COO అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ ఉంది ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ ఉంది మిడిల్లో C డబుల్ బాండ్ O బాండ్ O. సో దీనినే మనం ఎస్టర్స్ అని చెప్పంటాం. సో ఎస్టర్స్ మనం COOR అని రాస్తాం. సో R మీన్స్ హైడ్రోకార్బన్ అండ్ ఇక్కడ కూడా అనదర్ హైడ్రోకార్బన్ రాస్తాం. చూడండి ఇక్కడ ఒక హైడ్రోకార్బన్ ఇదంతా ఒక హైడ్రోకార్బన్ మిడిల్లో C డబుల్ బాండ్ O. సో దిస్ బిలాంగ్స్ టు ద ఎస్టర్స్ గ్రూప్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ అమైన్స్. అమైన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఏముంటుంది అంటే నైట్రోజన్స్ ఉంటుంది అనమాట. సో ఇన్ ఫార్మ్ ఆఫ్ NH3. సో అమోనియం ఉంది కదా NH3, దాంట్లో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి మనం ఒక హైడ్రోకార్బన్ అటాచ్ చేస్తే దట్ బిలాంగ్స్ టు ద అమైన్ గ్రూప్. నార్మల్గా మనం అమోనియం NH3 రాస్తాం. సో దాంట్లో NH2 అంటే ఒక హైడ్రోజన్ తగ్గించి ఆ హైడ్రోజన్ ప్లేస్లో ఒక హైడ్రోకార్బన్ యాడ్ చేస్తే దట్ బిలాంగ్స్ టు అమైన్స్ గ్రూప్ అనమాట. ఓకే, సో ఈ అమైన్స్ గ్రూప్లో కూడా మనకు 3 డిఫరెన్స్ ఉన్నాయి, ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్ అండ్ టెర్షియరీ అమైన్ అని. సో ఆ ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షియరీ అమైన్ అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ అమైన్స్ చూసినట్లయితే ఎస్. సో ఈ విధంగా మనకు CH3
bond CH3 bond NH bond CH3 bond N bond CH3 bond CH3 bond NH2. సో దీనిని ఏమంటారంటే మనం ప్రైమరీ అమైన్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ అమైన్, ఎందుకంటే ఒక హైడ్రోకార్బన్ ప్లస్ NH2తో కంబైన్ అయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ అమైన్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెకండరీ అమైన్. సో చూడండి, 2 hydrocarbons ఉంది, 2 hydrocarbons attached with the amine group. So this is called as secondary amine. And ఇక్కడ వచ్చేసి 3 hydrocarbons attached ఉన్నది. So as 3 hydrocarbons are attached, so it is called as a tertiary amine. ఓకే, సో వీటన్నిటి ఏంటంటే ఎగ్జాంపుల్స్ మీకు ఎగ్జామ్స్లో 1 mark క్వశ్చన్స్ 2 marks క్వశ్చన్స్గా అడుగుతారు. అంటే స్ట్రక్చర్ ఇచ్చి వాటికి నేమింగ్ రాయడం కానీ సో ఇలాంటివి అడుగుతారు అనమాట. అప్పుడు మీరు కొంచెం ప్రాక్టీస్ అయి ఉండాలి. వీటి స్ట్రక్చర్స్ సంబంధించినటువంటి మీరు కొంచెం ప్రాక్టీస్లో ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఈజ్ ఐసోమెరిజం. సో ఐసోమెరిజం ఏంటంటే విచ్ హ్యాస్ సేమ్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. సేమ్ ఫార్ములా ఉంటుంది బట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటుంది. దానిని మనం ఐసోమెరిజం అని చెప్పటం. ఓకే, దాన్ని మనం ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనకు CH3 CH2 CH2 CH3, దీనిని మనం C4H10 అంటాం. బ్యూటైన్, దీనిని మనం బ్యూటైన్ అంటాం. ఇక్కడ కూడా వచ్చేసి 1 2 3 4, సో 4 కార్బన్స్, హైడ్రోజన్స్ 6 9 + 1 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో C4H10, ఇది కూడా C4H10 అండ్ ఇది కూడా C4H10. ఇది వచ్చేసి బ్యూటైన్, కాకపోతే ఇది వచ్చేసి 2-methyl propane. ఇది 2-methyl propane. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అయిపోయింది. ఇది వచ్చేసి బ్యూటైన్, ఇక్కడికి వచ్చేసి 2-methyl propane. రెండింటి యొక్క ఫార్ములాస్ సేమ్ కానీ స్ట్రక్చర్స్ డిఫరెంట్. దీనిని మనం ఐసోమెరిజం అని చెప్పంటాం. సో ఐసోమెరిజం వచ్చేసి ఇక్కడ చూడండి, ద కాంపౌండ్స్ ఆఫ్ దిస్ హ్యావింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోమర్స్. సో సేమ్ టైప్ ఆఫ్ ఫార్ములా ఉంటుంది, కాకపోతే స్ట్రక్చర్స్ డిఫరెంట్ ఉంటుంది. సో దట్ ఈస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ ఐసోమర్స్. సో డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ద ఫినామినా ఆఫ్ పొసెసింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా but different properties by the compound is called as isomerism. So that exhibit isomerism are called isomers. So if C4H10 అంటే బ్యూటైన్ అండ్ 2-methyl propane, ఈ రెండింటిని ఏమంటారంటే మనం ఐసోమెర్స్ అంటాం. ఎందుకంటే వాటిలో రెండింటికి సేమ్ ఫార్ములా ఉంది బట్ స్ట్రక్చర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఇట్లాంటివి స్ట్రక్చర్స్లో డిఫరెంట్ ఉంది కాబట్టి దీనిని మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజంగా మనం పేరు చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే ఇక మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది, యాక్టివిటీ లాంటిది ఇచ్చారు. సో ఇది ప్లీజ్ డిస్కస్ విత్ యువర్ క్లాస్ టీచర్ అని చెప్పి ఇచ్చారన్నమాట. టేక్ ఏ హెల్ప్ ఆఫ్ యువర్ క్లాస్ టీచర్ అండ్ ఫైండ్ అవుట్ ద ఐసోమెరిజం ఆఫ్ ద గివెన్ కాంపౌండ్స్ లైక్ C5H12 C6H14 అనేది ఇచ్చారు. సో దీనికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. సో C5H12గా చెప్తాను. సో C5H12 అంటే ఇందులో 5 కార్బన్స్ ఉన్నాయి. 1 CH3 CH2 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 and CH3. So this is called as 1 2 3 pentane. This is called as pentane. అయితే దీని యొక్క ఐసోమర్స్, ఇంకొక ఐసోమర్స్ ఎలా రాసుకోవచ్చు అంటే CH3 CH bond CH3 bond CH2 bond CH2. సో దీన్ని ఇంకొక విధంగా, దీన్ని 1 2 3 4 4 కార్బన్స్, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ చూడండి, 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, అంటే C5 హైడ్రోజన్స్ కౌంట్ చేయండి. 3 + 3 6 7 7 + 3 10 10 + 12. సో C5H12. కాకపోతే దీని యొక్క నేమ్ ఏమైపోయిందంటే, చేంజ్ ఏమైపోయిందంటే 2-methyl 1 2 3 4 4 కాబట్టి బ్యూటైన్, 2-methyl butane.
ఓకే, సో దీనిని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే అనదర్ ఫార్మ్ ఆఫ్ ఐసోమెరిజం. అనదర్ ఫార్మ్ ఆఫ్ ఐసోమెరిజం వచ్చేసి CH3 CH3 అంటే 4 వైపులా CH3 వస్తుంది. ఓకే, 4 వైపులా CH3 అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్ అంటే ఇలా వస్తుంది నీట్గా, CH3 బాండ్ C పైన CH3 కింద CH3 ఇక్కడ CH3. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ కౌంట్ చేయండి. సో 5 కార్బన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 3 + 3 + 3 + 3 అంటే 12 వస్తుంది. ఇప్పుడు దీని యొక్క నేమ్ వస్తుంది, దీని యొక్క నేమ్ ఏమవుతుందంటే 2-dimethyl 1 2 3 propane, 2-dimethyl propane. సో ఈ విధంగా మనం ఐసోమెరిజమ్స్ అనేది డిఫరెంట్ ఐసోమెరిజమ్స్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంతకుముందు మనం చేసినటువంటి C4H10కి 2 డిఫరెంట్ ఐసోమెరిజమ్స్ వచ్చాయి. సో C5H12కి 3 డిఫరెంట్ ఐసోమెరిజమ్స్ వచ్చాయి. మరి C6H14కి ఎన్ని ఐసోమెరిజమ్స్ వస్తాయి? 4 ఐసోమెరిజమ్స్, 4 డిఫరెంట్ ఐసోమెరిజమ్స్ వస్తాయి. సో అవి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ట్రాక్ చేయండి. సేమ్ జస్ట్ ఏం లేదు, నంబర్ ఆఫ్ కార్బన్స్ హైడ్రోజన్స్ చేంజ్ అవ్వకూడదు. అండ్ అదేవిధంగా ఒక కార్బన్కి చుట్టూ కంబైన్ 4 కార్బన్స్ అనేది అటాచ్ ఉండాలి. అప్పుడే ఈ ఐసోమెరిజమ్స్ అనేది మీకు ఇచ్చినటువంటి C6H14కి సాటిస్ఫై అవుతుంది. And next is homologous series. So homologous series and it is a series of carbon compounds. So series of carbon compounds which differ of CH2 with the difference of CH2 unit. So దీనిని మనం homologous series అంటాం. అంటే అర్థమెటిక్ సిరీస్, జియోమెట్రిక్ సిరీస్ అని చెప్పి మనం మ్యాథమెటిక్స్లో నేర్చుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకు కెమిస్ట్రీలో హోమోలోగస్ సిరీస్ అంటే ఒక సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్లో మనకు వాటిలో CH2 అనేది డిఫరెన్స్ కనుక్కుంటే దట్ సిరీస్ ఇస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ హోమోలోగస్ సిరీస్. సో ఎగ్జాంపుల్గా చూద్దాం, CH4, C2H6, C3H8, C4H10, C5H12 అండ్ సో ఆన్. సో ఇది ఒక సిరీస్. సో ఈ సిరీస్ అనేది హోమోలోగస్ సిరీస్ అవునా కదా తెలియాలంటే సింపుల్, 2 సక్సెసివ్ కార్బన్ కాంపౌండ్స్ తీసుకోండి, అంటే పక్క ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్స్ తీసుకోండి. సో ఒక కార్బన్కి ఇంకొక కార్బన్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందంటే 1 డిఫరెన్స్ ఉంది. అండ్ ఒక హైడ్రోజన్ ఆటమ్కి ఇంకొక హైడ్రోజన్ ఆటమ్ మధ్యలో చూడండి 6 4 6 - 2 4 అంటే 2. సో కాబట్టి ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకు CH2 ఉంది. సో అదేవిధంగా యూరినిటీ చూడండి, అదేవిధంగా యూరినిటీకి ఈ విధంగా. సో అన్నిటి కనుక CH2 డిఫరెన్స్ కనుక్కుంటే దెన్ దట్ ఈస్ సెడ్ టు బి కాల్డ్ యాజ్ హోమోలోగస్ సిరీస్. అయితే హోమోలోగస్ సిరీస్కి మనకు ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆల్కేన్స్కి వచ్చేసరికి మనం CnH2n+2 అని రాస్తాం. అండ్ ఆల్కీన్స్ CnH2n అండ్ ఆల్కైన్స్ CnH2n-2. సో ఇవి 4 డిఫరెంట్ హోమోలోగస్ సిరీస్ సంబంధించి ఫార్ములాస్. అంటే ఆల్కైన్స్, ఆల్కైన్స్. ఇప్పుడు n=1 ప్లేస్ చేస్తే ఇప్పుడు నేను రాసినటువంటి అది వచ్చేస్తుంది. అదేవిధంగా n=2 ప్లేస్ చేసి రాయండి. అప్పుడు మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? C2H4 C3H3 కదా 6 C4H8 ఇలా వస్తుంది అనమాట. అదేవిధంగా ఆల్కైన్స్ కూడా మీరు n=2 దగ్గర ప్లేస్ చేసుకోండి. చేస్తే మీకు అప్పుడేమొస్తుంది? C2H2, C3H4 అండ్ సో ఆన్. అండ్ ఆల్కహాల్స్కి జనరల్ ఫార్ములా ఉంది మనకు. ఆల్కహాల్స్ జనరల్ ఫార్ములా దట్ ఈస్ CnH2n+1 OH, which is the general formula for the alcohols. మరి ఈ డిఫరెంట్ హోమోలోగస్ సిరీస్ ఉన్నటువంటి ఆల్కేన్స్, ఆల్కైన్స్కి వాటికి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, సాల్యుబిలిటీ. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది కలిగి ఉంటుంది అనమాట.